ఆన్లైన్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేయడానికి స్విగ్గీ, ఇన్స్టామా, బ్లింకిట్ వంటి సంస్థలు నడిపే డార్క్ స్పోర్ట్స్ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అంశం గురించి ఎమ్మెల్యే వాసు అడిగారు. డార్క్ స్పోర్ట్స్ లో సాధారణంగా ప్రజలకు ప్రవేశం ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. అలాంటప్పుడు పండ్లు, కూరగాయలు, మాంసం వంటి నాణ్యత ఎంత, అవి ఎంతకాలం ఉంటాయి వంటి విషయాలను ఎవరు తనిఖీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాల సంఘటన ఆయన ప్రస్తావించారు. 15 ఏళ్ల నుంచి పాల సరఫరా చేస్తున్న ఒక వ్యక్తి చేసిన తప్పు వలన ఎన్ని ప్రాణాలు కోల్పోయాయో చూశామని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం ఉలిక్కిపడిందని, తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం ద్వారా తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించిందని అన్నారు. క్విక్ కామర్స్ వంటి వ్యాపార సంస్థలు ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. అందుకే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆయన కోరారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం సత్వర వాణిజ్య గిడ్డంగులకు అనుసరించే కార్య విధానాలు మరియు తనిఖీ పద్ధతులు డార్క్ స్టోర్లకు కూడా వర్తిస్తాయి. వివరాలను సభా సమక్షంలో అనుబంధం 2గా ఉంచడమైంది. అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పండ్లు కానీ మాంసం అలాంటి వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నారు? వాటిని తాజాగా ఉంచడానికి ఏమైనా కెమికల్ వాష్ చేస్తున్నారా? వీటిని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇటీవలే రాజమహేంద్రవరంలో మనం ఒక కల్తీ పాల సంఘటన చూసాం. ఇటువంటి డార్క్ స్టోర్స్ లో కూడా పాలు, ఇతర డైరీ ఉత్పత్తులు స్వచ్ఛమైన కాదని ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న పాల వ్యాపారి చేసిన ఒక తప్పు వలన ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి అన్నది మనం చూసాం అధ్యక్ష. ఇప్పుడు మనం అధికార యంత్రాంగం అంతా ఉలిక్కిపడి అది పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని మన చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాం. కానీ అవన్నీ జరగకముందే ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు సాధారణ కిరాణా షాప్కి వెళ్తే మన కళ్ళతో కొనుక్కునేటప్పుడు మనకు ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ డార్క్ స్టోర్స్లోని మన లోపలికి వెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఈ బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, ఇన్స్టామార్ట్ కానీ దాని మీద మనం పర్యవేక్షణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వి బెటర్ రియాక్ట్ టు దిస్ క్విక్ కామర్స్ టుడే. అంటే మనం వ్యాపార సంస్థలో ఉండాలి, ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా కూడా ప్రభుత్వం వాటి మీద పర్యవేక్షిస్తూ డార్క్ స్టోర్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ పైన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ 22లో బైఫర్కేషన్ అయిన తర్వాత దానికి తగిన ఇన్స్పెక్షన్లు చేయడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే సిబ్బంది లేరు. 723 ఉండాల్సి వస్తే 144 మంది ఉన్నారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి తీసుకుని 150 సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద తనిఖీ టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు లేకుండా ఉన్నాయి, స్టేట్ ల్యాబొరేటరీస్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, తిరుమల, అదేవిధంగా కర్నూలులో కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈ 4 చోట్ల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఎన్ఏబిల్ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత వాటి లీగల్ కేసెస్ దిశగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి మీద శాంపిల్ తీసుకోవడం ఉంటుంది. దాంట్లో అడల్టరేషన్ ఏమంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద కఠినమైన శిక్షలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష.